హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ట్వెల్త్ నైట్? ట్వెల్త్ నైట్ అనే ప్లే యొక్క ఆథర్ ఎవరు? ఏ క్రిస్టోఫర్ మార్లో, బి విలియం షేక్స్పియర్, సి బెన్ జాన్సన్, డి థామస్ కైడ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ బి విలియం షేక్స్పియర్. ట్వెల్త్ నైట్ అనే నాటకాన్ని రాసింది విలియం షేక్స్పియర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సబ్ టైటిల్ ఆఫ్ ట్వెల్త్ నైట్? ఏ లవ్స్ లేబర్ 1, బి ఆర్ వాట్ యు విల్, సి ద షిప్రెక్, డి ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్. The right answer is B, ఆర్ వాట్ యు విల్. ట్వెల్త్ నైట్ యొక్క సబ్ టైటిల్ ఏంటంటే ఆర్ వాట్ యు విల్. ట్వెల్త్ నైట్ ఆర్ వాట్ యు విల్. నెక్స్ట్. వేర్ ఈస్ ద ప్లే సెట్? ట్వెల్త్ నైట్ అనే ప్లే అంటే ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ సెట్ చేయబడింది అని అర్థం. ఏ ఏథెన్స్, బి వెరోనా, సి ఇలీరియా, డి వెరిస్. ట్వెల్త్ నైట్ ఎక్కడ జరుగుతుందంటే ఇలీరియా అనే నగరంలో జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సి ఇలీరియా. నెక్స్ట్. వాట్ కాజెస్ వయోలా టు బి షిప్రెక్డ్? చూడండి, వయోలా వాళ్ళ ట్విన్ బ్రదర్ ఉంటారు కదా, సెబాస్టియన్. వీళ్ళిద్దరూ కూడా షిప్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అది ప్రమాదానికి గురయ్యి ఆ షిప్ ముక్కలైపోతుంది, మళ్ళీ వాటర్లో మునిగిపోతుంది. దానికి కారణం ఏంటి? వాట్ కాజెస్ వయోలా టు బి షిప్రెక్డ్? ఏ పైరేట్స్, బి ఎ సీ స్టార్మ్, సి ఎ నావల్ బ్యాటిల్, డి ఎ టైడల్ వేవ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి ఎ సీ స్టార్మ్. అంటే ఈ సముద్రంలో ఒక సముద్ర తుఫాను వస్తుంది కదా, భయంకరమైన తుఫాను. ఆ తుఫాను వల్ల వయోలా వాళ్ళ బ్రదర్ ఇద్దరు ప్రయాణిస్తున్న ఆ షిప్ ప్రమాదానికి గురవుతుంది. ఆ షిప్ విరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. అది వాట్ కాజెస్ వయోలా టు బి షిప్రెక్డ్ అంటే బి ఏ సీ స్టార్మ్. నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ వయోలా అజ్యూమ్స్ వెన్ షీ డిస్గైజెస్ హర్ సెల్ఫ్? వయోలా తన వేషాన్ని మార్చుకుంటుంది కదా, మగ వేషం వేసుకుంటుంది. అప్పుడు తను ఏ పేరు మార్చుకుంటుంది కదా, ఒక పేరును పెట్టుకుంటుంది కదా తను మగ వేషం వేసుకున్న తర్వాత. ఆ పేరు ఏంటి? ఏ సిసారియో, బి సెబాస్టియన్, సి ఆర్లాండో, డి లూసెన్షియో. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తన పేరు యాక్చువల్గా వయోలా. తను ఇలీరియా నగరానికి చేరుకున్న తర్వాత పూర్తిగా తన వేషాన్ని మార్చుకొని మగ వేషం వేసుకుంటుంది. అప్పుడు తన పేరును సెసారియోగా మార్చుకుంటుంది. నెక్స్ట్. హూ ఈజ్ వయోలాస్ ట్విన్ బ్రదర్? వయోలా యొక్క ట్విన్ బ్రదర్ ఎవరు? ఇప్పుడు వయోలాకు ఒక బ్రదర్ ఉంటారు, వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అనమాట. తన పేరు ఏంటి? ఏ యాంటోనియో, బి ఆర్సినో, సి సెబాస్టియన్, డి ఫెబియన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సెబాస్టియన్. నెక్స్ట్. హూ ఈజ్ ఇన్ లవ్ విత్ ఒలివియా అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్లే? ట్వెల్త్ నైట్ బిగినింగ్లో, ఈ ట్వెల్త్ నైట్ ప్లే ఉంది కదా, ట్వెల్త్ నైట్ నాటకం, దీని యొక్క బిగినింగ్లో ఒలివియాతో ఎవరు ప్రేమలో ఉంటారు? ఒలివియా అనే ఒక లేడీ క్యారెక్టర్, షీ ఈజ్ ఎ నోబుల్ ఉమెన్ ఇన్ ఇలీరియా. ఏ సెబాస్టియన్, బి సర్టోబి, సి ఆర్సినో, డి మాల్వోలియో. ఎవరంటే ది రైట్ ఆన్సర్ ఈజ్ సి ఆర్సినో. డ్యూక్ ఆర్సినో ఒలివియాతో ప్రేమలో ఉంటాడు అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్లే. నెక్స్ట్. హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ సెసారియో? ఇప్పుడు మన వయోలా సెసారియో అనే ఒక మగవేషం వేసుకొని ఉంటుంది కదా, మగవేషం వేసుకున్న తర్వాత సెసారియో అని పేరు పెట్టుకుంటుంది కదా. ఇప్పుడు సెసారియోతో ఎవరు ప్రేమలో పడతారు? ఏ మరియా, బి ఒలివియా, సి వయోలా, డి ఫెబియన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఒలివియా. తెలుసు కదా మీకు, వయోలా సెసారియో అని పేరు మార్చుకున్న తర్వాత తను
ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. ఎక్కడ? డ్యూక్ ఆర్సినో దగ్గర. డ్యూక్ ఆర్సినో ఆల్రెడీ ఒలివియాని లవ్ చేస్తుంటాడు కాబట్టి తన లవ్ ప్రపోజల్ని సెసారియో ద్వారా ఒలివియాకి చేరుస్తాడు. నువ్వు వెళ్ళి ఒలివియాకి చెప్పు నేను తనని ప్రేమిస్తున్నానని. కానీ ఒలివియా ఏం చేస్తుంది? ఆర్సినోని ప్రేమించకుండా తను సెసారియోతో ప్రేమలో పడుతుందన్నమాట. అది విషయం. కానీ ఒలివియాకి తెలియదు కదా సెసారియో వయోలా అనే విషయం ఒలివియాకి తెలియదు కదా, అందుకని. నెక్స్ట్, హూ ఛాలెంజెస్ సెసారియో టు ఏ డ్యూయల్? ఏ సర్ టోబీ, బి సర్ ఆండ్రూ, సి మాల్వోలియో, డి సెబాస్టియన్. ఇప్పుడు సెసారియోని ఒలివియా ఇష్టపడుతుంది. ఎప్పుడైతే డ్యూక్ ఆర్సినో సెసారియోని పంపిస్తాడు కదా తన ప్రేమ వ్యవహారం నడపమని, ఆ ప్రేమను తెలియజేయడమని పంపిస్తాడు కదా, అప్పుడు తనకి ఈ సర్ ఆండ్రూ యాక్చువల్గా ఒలివియాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకే వీడికి సెసారియో అంటే జలసి. అందుకే అప్పుడు ఛాలెంజ్ చేస్తాడు, అదే ఫైట్ చేద్దామని. యాక్చువల్గా ఇందులో సర్ టోబీ పాత్ర కూడా ఉంది. సర్ టోబీ ఈయన్ని సర్ ఆండ్రూని రాకనే సరే రెచ్చగొడుతున్నాడు, ఇద్దరు ఫైట్ చేయాలి, మీరు ఎవరు గెలిస్తే వాళ్ళు ఒలివియా చేసుకుంటుందంట, ఇలా చెప్తారనమాట. కాబట్టి ది రైట్ ఆన్సర్ ఈస్ బి సర్ ఆండ్రూ. ఓకేనా? సర్ ఆండ్రూ ఏం చేస్తాడంటే సెసారియోతో ఫైట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్, హూ ఈజ్ సర్ టోబీ బెల్చ్? సర్ టోబీ బెల్చ్ ఎవరు? ఇక్కడ ఏ ఒలివియాస్ అంకుల్, బి వయోలా సర్వెంట్, సి ఆర్సినోస్ కజిన్, డి సెబాస్టియన్స్ ఫ్రెండ్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఒలివియాస్ అంకుల్. సర్ టోబీ బెల్చ్ ఎవరంటే ఒలివియా వాళ్ళ యొక్క అంకుల్, అంటే ఒలివియాకు అంకుల్ అవుతాడు అనమాట. సరే, సర్ టోబీకి యాక్చువల్గా తన పేరు ఏంటంటే సర్ టోబీ అనమాట. కానీ తను ఎప్పుడూ కూడా ఆల్కహాల్ ఫుల్గా తాగేది అని ఇట్లా తేలుపుతూ ఉంటాడు. అందుకే తన పేరు సర్ టోబీ బెల్చ్ అయిపోతుందన్నమాట. బెల్చ్ అంటే ఏంటి? తేన్పడం. నెక్స్ట్, హూ ఈజ్ మాల్వోలియో? మాల్వోలియో ఎవరు? ఏ ఫూల్, బి ఒలివియా స్టీవార్డ్, సి ఏ పైరేట్, డి ఏ నోబుల్మన్. మాల్వోలియో ఏం చేస్తున్నాడు అంటే ఒలివియా వాళ్ళ ఇంట్లో స్టీవార్డ్గా పనిచేస్తుంటాడు. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ బి ఒలివియాస్ స్టీవార్డ్. నెక్స్ట్, వాట్ కలర్ స్టాకింగ్స్ ఈజ్ మాల్వోలియో ట్రిక్డ్ ఇన్ టు వేరింగ్? ఏ రెడ్, బి గ్రీన్, సి ఎల్లో, డి బ్లూ. ఈ మాల్వోలియో ఒలివియా వాళ్ళ ఇంట్లో స్టీవార్డ్గా పనిచేస్తున్నాడు కదా, కానీ అక్కడే ఇంకా కొంతమంది ఉంటారు కదా, సర్ ఆండ్రూ ఆర్చిక్, మరియా ఫెస్టే, వీళ్ళందరూ కూడా ఇతని మీద ప్రాంక్ చేయాలి, ఒలివియా ఏదో ఇతని లవ్ చేస్తున్నట్లు ఒక లెటర్ క్రియేట్ చేయడం, ఇతని మీద బాగా ట్రిక్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇతనికి ఏం చెప్తారంటే ఎల్లో డ్రెస్ వేసుకో బాగుంటుంది, నువ్వు బాగా కనబడతావు అని చెప్తారనమాట. ట్రిక్ చేస్తారు వీడికి. కాబట్టి అప్పుడు మాల్వోలియో ఏం చేస్తాడు? ఎల్లో డ్రెస్ వేసుకుంటాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎల్లో. నెక్స్ట్, హూ ఫోర్జెస్ ద లెటర్ దట్ మాల్వోలియో ఫైండ్స్? ఏ సర్ ఆండ్రూ, బి వయోలా, సి మరియా, డి ఫెస్టే. ఇక్కడ ఏం చేస్తారంటే ఒలివియా వాళ్ళ ఇంట్లో ఒక మెయిడ్గా పనిచేస్తూ ఉంటుంది, అంటే మెయిడ్ సర్వెంట్ మరియా. ఈ మరియా ఏం చేస్తుంది? ఒలివియా యొక్క ఆ రైటింగ్ని ఫోర్జరీ చేస్తుంది. ఫోర్జరీ చేసి తను ఒక ప్రేమలేఖ రాస్తుంది అనమాట, అంటే లవ్ లెటర్ రాస్తుంది. ఒలివియా మాల్వోలియాకు రాసినట్లు మరియా ఒక లెటర్ రాసి అది మాల్వోలియాకి చేరుస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, వాట్ డస్ ద ఫోర్జ్డ్ లెటర్ మేక్ మాల్వోలియో బిలీవ్? ఈ ఫోర్జ్డ్ లెటర్ తనకు అందిన తర్వాత మాల్వోలియో ఏం నమ్ముతాడు అంటే ఏ హీ విల్ బి బ్యానిష్డ్, బి ఒలివియా ఈజ్ ఇన్ లవ్ విత్ హిమ్, సి హీ ఈజ్ గోయింగ్ టు బి ప్రమోటెడ్, డి సెసారియో ఈజ్ అ ఉమన్. అప్పుడు లెటర్ చూసిన తర్వాత ఏమనుకున్నాడు పాపం? ఒలివియా నిజంగానే ఇతన్ని ప్రేమిస్తుందని అనుకుంటాడు. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒలివియా ఈజ్ ఇన్ లవ్ విత్ హిమ్. నెక్స్ట్, హూ ఈజ్ ఫెస్టే? ఫెస్టే ఎవరు? ఏ సెయిలర్, బి ఏ కోర్టియర్,
సి ఎ ఫూల్ ఆర్ జస్టర్, డి ఎ స్టీవర్డ్. ఫెస్టే ఒలివియా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుంటాడంటే తను ఒక జస్టర్ అనమాట, ఒక ఫూల్, నవ్విస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ఎ ఫూల్ ఆర్ జస్టర్. ఫెస్టే ఈజ్ ఎ ఫూల్ ఆర్ జస్టర్. నెక్స్ట్, హూ హెల్ప్స్ సెబాస్టియన్ ఆఫ్టర్ ద షిప్రెక్? అదే చెప్పాం కదా, సెబాస్టియన్ వాళ్ళ సిస్టర్ వయోలా ఇద్దరు కూడా సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి షిప్ రెక్ అయిపోతుంది, అంటే విరిగిపోతుంది ఒక ప్రమాదంలో అని చెప్పాం కదా. మరి దాని తర్వాత సెబాస్టియన్కి హెల్ప్ చేసేది ఎవరు? ఏ ఆర్సినో, బి యాంటోనియో, సి ఫెబియన్, డి ఫెస్టే. రైట్ ఆన్సర్ ఈస్ బి యాంటోనియో. యాంటోనియో సెబాస్టియన్కి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్, విచ్ క్యారెక్టర్ మ్యారీస్ ఒలివియా? ఈ ప్లే 12th నైట్ అనే ప్లేలో ఏ క్యారెక్టర్, కింద ఇచ్చిన ఏ క్యారెక్టర్ ఒలివియాని పెళ్లి చేసుకుంటుంది? ఏ క్యారెక్టర్? ఏ సెసారియో, బి మాల్వోలియో, సి సెబాస్టియన్, డి ఆర్సినో. ఎవరినంటే ఎవరిని చేసుకుంటారంటే ఎవరు చూడండి, సెబాస్టియన్ మ్యారీస్ ఒలివియా. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సి. ఎందుకు? ఇప్పుడు సెబాస్టియన్ వయోలా ఇద్దరు కూడా ట్విన్స్ కాబట్టి పోలికలు ఒకే విధంగా ఉంటాయి. అప్పుడు తను వయోలాని తను వేషం మార్చుకొని పేరు మార్చుకున్న తర్వాత తన లవ్ ప్రపోజల్ తీసుకెళ్తుంది కదా, ఆర్సినో యొక్క లవ్ ప్రపోజల్. అప్పుడు ఒలివియా సెసారియోని లవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ సీన్లోకి సెబాస్టియన్ ఎంటర్ అవుతాడు సెసారియో లేనప్పుడు. అప్పుడు సెసారియా అనుకుంటుంది అనమాట. ఒలివియా ఏమనుకుంటుంది? సెబాస్టియన్ని సెసారియా అనుకుంటుంది. అందుకే ఒలివియా సెబాస్టియన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. కాబట్టి సెబాస్టియన్ మ్యారీస్ ఒలివియా. నెక్స్ట్, వాట్ డస్ ఆర్సినో డూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే? ఎండ్ ఆఫ్ ద ప్లేలో డ్యూక్ ఆర్సినో ఏం చేస్తాడు? మ్యారీస్ ఒలివియా, మ్యారీస్ వయోలా, లీవ్స్ ఇలీరియా, బికమ్స్ కింగ్. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? ఆర్సినో వయోలాని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే వయోలా ఇన్ డిస్గైజ్లో ఉంటుంది సెసారియో అనే వేషంలో, కానీ తను డ్యూక్ ఆర్సినోని చాలా ప్రేమిస్తుంది. తర్వాత ఈ విషయం తనకు లాస్ట్లో తెలిసి వయోలాని పెళ్లి చేసుకుంటాడు. నెక్స్ట్, హూ ఈజ్ ఇంప్రిజన్డ్ యాజ్ ఎ మ్యాడ్ మ్యాన్? సట్టోబి, మాల్వోలియో, సెబాస్టియన్, ఆర్సినో. ఎవరిని ఇంప్రిజన్ చేస్తారంటే, ఈడ ఒలివియా నన్ను లవ్ చేస్తుందని అనుకుంటాడు మాల్వోలియో. కాబట్టి ఆడేది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు అనమాట. అందుకే ఈడికి పిచ్చి పట్టిందని చెప్పేసి ఒక రూమ్లో ఇంప్రిజన్ చేయడం జరుగుతుంది, ఒక డార్క్ రూమ్లో. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ మాల్వోలియో, బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ 12th నైట్? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ 12th నైట్? ఏ వార్, బి అంబిషన్, సి లవ్ అండ్ ఐడెంటిటీ, డి బెట్రేయల్. దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే లవ్ అండ్ ఐడెంటిటీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫెస్టే ఇన్ ద ప్లే? ఫెస్టే అనే క్యారెక్టర్ యొక్క రోల్ ఏంటి ఈ ప్లేలో? ఏ జస్ట్ కామిక్ రిలీఫ్, బి అ మోరల్ గైడ్ ఇన్ డిస్గైజ్, సి ఒలివియాస్ లవ్ ఇంట్రెస్ట్, డి ద యాంటాగనిస్ట్. దీంట్లో ఫెస్టే యొక్క ప్లే ఏంటంటే తన యొక్క రోల్ ఏంటంటే బి అ మోరల్ గైడ్ ఇన్ డిస్గైజ్. యాక్చువల్గా తను అందరినీ నవ్విస్తుంటాడు కానీ జోకులు వేసే, కానీ తను మాట్లాడే మాటల్లో ఒక గొప్ప మొరాలిటీ ఉంటుందన్నమాట. అందుకే హీఈస్ ఎ మోరల్ గైడ్ ఇన్ డిస్గైజ్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ కామెడీ ఈజ్ 12th నైట్? 12th నైట్ అనేది ఎలాంటి కామెడీ? ఏ రొమాంటిక్ ట్రాజడీ, అసలు కామెడీనే ట్రాజడీ ఇచ్చారు కాబట్టి ఇది కాదు. బి కామెడీ ఆఫ్ ఎరర్స్, సి ఫార్స్, డి సెటైర్. రైట్ ఆన్సర్ ఈస్ కామెడీ ఆఫ్ ఎరర్స్. ఇందులో అన్నీ కూడా అటు ఇటు జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఏంటి? ఇప్పుడు వయోలా మారువేషం వేసుకొని సెసారియా మార్చుకుంటుంది, సెసారియాని ఒలివియా లవ్ చేస్తుంది, ఇట్లా జరుగుతుంటుంది కాబట్టి ఇట్స్ ఏ కామెడీ ఆఫ్ ఎర్రర్స్. అన్నీ కూడా ఎర్రర్ జరుగుతుంటాయి అనమాట దీంట్లో. నెక్స్ట్, వాట్ లిటరరీ డివైస్ డస్ షేక్స్పియర్ యూజ్ ఇన్ వయోలాస్ క్యారెక్టర్? ఏ ఫైల్, బి అలిగరీ, సి డ్రమటిక్ ఐరనీ, డి డిస్గైజ్. తెలుసు కదా మనకి, వయోలా ఏం చేస్తుంది? తను మగవేషం వేసుకుంటుంది, అంటే డిస్గైజ్, వేషం మార్చుకోవడం. ఓకేనా? డిస్గైజ్ అంటే వేషం, కాబట్టి ఇక్కడ డిస్గైజ్ అనే ఒక లిటరీ డివైస్ని షేక్స్పియర్ యూజ్ చేశాడు ఇన్ వయోలాస్ క్యారెక్టర్లో. నెక్స్ట్,
వాట్ డస్ ద ప్లే సజెస్ట్ అబౌట్ అపియరెన్సెస్ వర్సెస్ రియాలిటీ? A. Appearances can be trusted. B. Reality is always obvious. C. Appearances often conceal truth. D. Identity is fixed. The right answer is C. Appearances often conceal truth. బయటకు కనపడేదంతా కూడా అపియరెన్స్ మనకు కనపడేదంతా కూడా ఏం చేస్తుందంటే మామూలుగానే అప్పుడు జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. ఇది వాస్తవాన్ని దాచే అవకాశం ఉంటుంది ఎక్కువ. వాస్తవాన్ని దాస్తుంది అన్నమాట అపియరెన్సెస్ వాస్తవాన్ని దాస్తాయి. నెక్స్ట్, in which year was William Shakespeare 12th Night published? First published. చూడండి, 12th నైట్ని ఫస్ట్ పబ్లిష్ చేసింది ఏమని చెప్తారంటే 1602లో అని చెప్తారు. కానీ ఫస్ట్ 12th నైట్ పర్ఫామ్ చేయబడింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 1602లో. కాబట్టి అప్పుడే పబ్లిష్ చేయబడింది ఫస్ట్ అంటారు. కానీ 12th నైట్ అనే ప్లే ఫస్ట్ ఒక బుక్ రూపంలో పబ్లిష్ అయింది ఎప్పుడంటే 1623లో ఆయన చనిపోయిన తర్వాత తన ఫస్ట్ ఫోలియో పబ్లిష్ అవుతుంది. అందులోనే 12th నైట్ కూడా ఉంటుందన్నమాట. అది. సో కాబట్టి బాగా చదవండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.